టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్న మరోపక్క ఆయన సినిమాల వార్తలు అభిమానులకు ఎంతగానో ఊరటనిస్తున్నాయి. మొన్ననే ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ అవుతుందని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్కి సంబంధించి విజువల్ గ్రాఫిక్స్ వర్క్స్ పనులు పట్టణాల్లో మరికొన్ని దేశాల్లో జరుగుతున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో త్వరలో స్పెషల్ ప్రోమో రిలీజ్ చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్పెషల్ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలలో పురాతన కాలం నాటి యుద్ధ విద్యలు తరహాలో పవన్ కళ్యాణ్ గారు పోరాట సన్నివేశాలు ఉన్నాయి. ఈసారి అంతకు మించి అన్న రీతిలో హరిహర వీరమల్లు స్పెషల్ ప్రోమో ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి అప్డేట్ కోసం ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ నుండి అదిరిపోయే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ కత్తిని వాడున్నారట. ఆ కత్తిని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు డిజైన్ చేస్తున్నారట. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది నెట్టింట్లో. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో బందిపోటు దొంగ పాత్రలు నటించినట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి.